మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఏపీ తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. జూలై 29 రాత్రి విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాబోయే కొన్ని రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, పిడుగులు, బలమైన ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అసలు ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితి ఎలా ఉండబోతోందో చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తొలి 2 రోజులు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. జూలై 31న ఉత్తర కోస్తాలో వర్షాలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రానున్న 5-6 రోజుల పాటు అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు కూడా వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా తొలి 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, పిడుగులు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. రానున్న 2-3 రోజుల వరకు వర్షాల తీవ్రత కొంత తగ్గినా గాలుల ప్రభావం మాత్రం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 3-4 తేదీల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాయలసీమలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తొలి రోజున పిడుగుల హెచ్చరిక ఉండడంతో రైతులు పొలాల్లో పనిచేసేవారు, బయట తిరిగేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక వరుసగా 5 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జూలై 29 రాత్రి నుంచి జూలై 30 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఇటు ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇక అంతటితో పరిస్థితి ముగియడం లేదు. రానున్న 2-3 రోజుల పాటు ఉదయం వరకు కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మరోసారి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంటే వరుసగా 2-3 రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. ఈ కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులపైనే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, విద్యుత్ మరియు తాగునీటి సరఫరాలో తాత్కాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, పిడుగులు పడుతున్న సమయంలో చెట్ల కింద నిలవకుండా ఉండాలని, బలమైన గోడలు, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప భారీ వర్షాల సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.